తర్వాత చాలా రోజులు మనోజ్ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు. పేరు కూడా తెలియని అమ్మాయి గురించి. నువ్వు ఇంజనీరింగ్ చేసావా? మీరా? ఏరోనాటికల్. అందుకే కోచింగ్ లేకుండా క్లియర్ చేసావు. నేను ఇంకా మీరింటికి వెళ్ళిపోయారు అనుకున్నా. లేదు, మేం వెతికితే ఒక మంచి కోచింగ్ సెంటర్ దొరికింది. అది ఎక్కడో చెప్పండి, నేను కూడా అక్కడే జాయిన్ అయిపోతాను. హాయ్, ఐమ్ శ్రద్ధ. మనోజ్. మీరు ఇక్కడ చదువుకుంటారన్నమాట. అవును. నైస్. మీరు కూర్చోండి. రండి. మీ నాన్నగారు? ఆయన ఇంటికి వెళ్ళిపోయారు, మసూరి. అవునా? మసూరిలో ఎక్కడుంటారు మీరు? కంపెనీ గార్డెన్ ఉంది కదా, అక్కడ కొండ మీదకు ఒక చిన్న దారి ఉంటుంది. 50 మెట్లు పైకి ఎక్కితే మా ఇల్లు వచ్చేస్తుంది. అంటే మీ చదువంతా మసూరిలోనే జరిగిందా? అవును. నాన్న నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నారు, కానీ నేను ఒక రోజు గట్టిగా డిసైడ్ అయిపోయాను సివిల్ సర్వీసెస్ లో జాయిన్ అవ్వాలని. సూపర్. వెంటనే నాన్న ఒప్పుకొని ఢిల్లీ పోయి బెస్ట్ సెంటర్లో చదువుకుందో అన్నారు. అందుకే దిగబెట్టడానికి వచ్చారు. మీరు ఇంజనీరింగ్ ఎక్కడ చేశారు? అంటే అది గ్వాలియర్. ఏ బాబు, ఇప్పుడే చేస్తాను సార్. నీకు డబ్బులు ఇస్తోంది కూర్చుని మాట్లాడుకోవడానికి కాదు, ఇప్పుడే చెయ్యి. అలాగే సార్. నువ్విక్కడ పని చేస్తావా? అవును, పొద్దున పని, రాత్రి చదువు. నేను ఎక్కడో చదివాను, అబ్దుల్ కలాం గారు ఒక స్ట్రీట్ ల్యాంప్ కింద చదువుకున్నారంట. నాకు ఏకంగా లైబ్రరీ దొరికింది. అవును. ఇదిగో పోయిన వారం నోట్స్ ఇది. సరే కానీ రేపు కూడా లైబ్రరీకి వెళ్తావా? రేపు దీపావళికి సెలవిస్తున్నారుగా. ఢిల్లీ హట్కి వెళ్దామా? వెళ్దాం. కూర్చోండి 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 కూర్చోండి. ఇక్కడ నుంచి దాదాపు 2000 మంది స్టూడెంట్స్ సివిల్ సర్వెంట్స్గా సెలెక్ట్ అయ్యారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్, మరికొంతమంది పీసీఎస్ అయ్యారు. అందరూ పెద్ద ఆఫీసర్లే. ఇక్కడ చదువుతున్నప్పుడు వాళ్ళు కూడా మీలాగే టక్కన లేచేవాళ్ళు. కానీ నిజం చెప్పాలంటే సెలెక్ట్ అయిన 2000 మంది స్టూడెంట్స్లో 10-15 మంది, అంటే 1% అనుకోండి, వాళ్ళని చూసినప్పుడు నేను లేచి నిలబడేవాడిని. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడు ఒక నమ్మకం కలిగేది. ఏం జరిగినా సరే వాళ్ళు నిజాయితీ నమ్ముకోరని ఒక నమ్మకం ఏర్పడేది. వాళ్ళ చేతిలో దేశం, దేశ రక్షణ సురక్షితంగా ఉంటుందని. ఐఏఎస్ అవటం గొప్ప విషయం కాదు. గొప్ప విషయం ఏంటంటే మీరు కూర్చోబోయే కుర్చీ ఉంది కదా, అది మీకు మర్యాద తెచ్చిపెట్టకూడదు. మీ వలన ఆ కుర్చీ గౌరవం పెరగాలి. అలాంటి రోజు వస్తుంది మీరు నేను కలిసినప్పుడు. అప్పుడు మీరు కాదు, నేను లేచి నిలబడతాను. సరే, క్లాస్ మొదలు పెడదామా? దానికంటే ముందు నాకు విషయం తెలియాలి. మీలో ఎవరు మనోజ్ కుమార్ శర్మ? ఎవరు మనోజ్ కుమార్ శర్మ? చేయతండి. మీరా? నువ్వా? ఒకసారి ఇలా రా. రా 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 ఇక్కడికి రా. ఎందుకు పిలిచాను నేను నిన్ను? ఏదైనా చేసావునా? లేదుగా. ఇది నువ్వు రాసిందేనా? నువ్వు ఇది బాగా రాసావని పిలిచాను. ఎందుకు భయపడుతున్నావు? బాగా రాసావు. నిన్న నేను ఈ ఎస్ఐలన్నీ చెక్ చేశాను. వీటిలో ఒక ఎస్ఐ కనపడింది, అది అద్భుతంగా ఉంది. ఆ ఎస్ఐ ఇతను రాసింది. భారతదేశంలో తీవ్రవాదం, టెర్రరిజం ఇన్ ఇండియా టాపిక్. ఎంత బాగా రాశాడంటే నక్సల్ వార్, జమ్మూ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ దేన్ని వదిలిపెట్టలేదు. చాక్లెట్ నేను ఈరోజు ఈ మనోజ్కి ఇస్తున్నాను. 1 కాదు 2 ఇస్తున్నా. చాలా బాగా రాశాడు కాబట్టి 2 ఇస్తున్నాను. అందరూ చప్పట్లు కొట్టండి. ఇదిగో తీసుకో. వెళ్ళి కూర్చో.
ఇప్పుడు టెర్రరిజం అంటే ఏంటి అనే ఈ కాన్సెప్ట్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అలాగే మిగిలిన వాటికి దీనికి తేడా ఏంటో కూడా చెప్తాను. ముందుగా మీ అందరికీ తెలిసిందే వైలెన్స్ అనేది టెర్రరిజంకి చాలా అవసరం. అది లేకపోతే ఈ టెర్రరిజం అనేదే లేదు. ఒకవేళ మనిషి ఆలోచనలు చాలా హింసాత్మకంగా ఉండి గాయాలు తను ఎన్ని violence ఉన్నా చేయట్లేదంటే ఇప్పుడు అవి మానిపోయాయి. గాయాలు ఎన్ని ఉన్నా ఇప్పుడు అవి మానిపోయాయి. ఈ గుండె ఇప్పుడు కుదుటపడిపోయింది. తను మా ఇంటికొచ్చింది గులాబీలా కాఫీ కోసం. ఆ రోజు నుంచి ఈ పాండేకి తెలియదు ఒంటరితనం ఏంటో. పాండే గారు నిజంగా మీరు చాలా బాగా చెప్తున్నారు. ఇన్స్పిరేషన్ ఎదురుగానే ఉంది కదా. బట్ వాట్ ద హెల్ ఇస్ ఫన్? Lonely. సరే సరే, రౌండ్ 2. ట్రూత్ ఆర్ డేర్? డేర్. ఎస్. అయితే నువ్వు పాట పాడాలి. ఆ పాట. వాట్? వద్దు, ఇంకేదైనా ప్లీజ్. లేదు, యూ హావ్ టు సింగ్. అరే నేను ఇప్పటికిప్పుడు కవిత చెప్తే నువ్వు పాట కూడా పాడలేవా? ఆ, ఆ, పాడు. ఈ పతంగి గగనంతో ఏమందో విన్నావా? మేఘంతోటి గాలి ఏమంటోందో విన్నావా? విన్నావా? థ్యాంక్ యూ. వావ్ వావ్ వావ్. అరే యార్, ఎంత బాగా పాడావు నువ్వు. ఇంకేంటి ప్రాబ్లం? థ్యాంక్ యూ. సరే, రౌండ్ 3. ఏమిటో మనసు నది వలె ఊరికే మనసులో భాష స్వరములై పలికే వేణువే అధరంతో చెప్పినే ఆ కథేంటో చెప్పవా? తుమ్మిదే పువ్వులతో టీ చెప్పినే తాగుతావా? నేను తీసుకొస్తాను. ఆసుదేంటో చెప్పవా? మెల్లగా చెప్పవా? చిన్నగా చెప్పవా? చెప్పవా? నువ్వు చెప్పవా? ఎక్కడికి వెళ్ళిపోయావు? మౌనంగా చెప్పవా? హ్యాపీ దీపావళి. శ్రద్ధ, నన్ను ఎలా తీసుకోమంటావు? ఇలా. థ్యాంక్ యూ. నీకు తెలుసా, అబ్దుల్ కలాం స్ట్రీట్ ల్యాంప్ కింద చదివేవారు. ఎప్పటి నుంచో దీన్ని చదవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీ చల్లారిపోతుంది. Cheers. నీకు చెప్పనా, పోయిన దీపావళికి నేను డిసైడ్ అయ్యాను, నేను డాక్టర్ కాదు సివిల్ సర్వెంట్ అవ్వాలి అని. ఓ, దీపావళి అప్పుడా? నేను ఒక హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఒకరోజు కేసు వచ్చింది. 18 ఏళ్ల అమ్మాయి, నైలాన్ సారీ, 3rd డిగ్రీ బర్న్స్ తో. అదే డొమెస్టిక్ వైలెన్స్ యాజ్ యూజువల్. ఎప్పట్లాగానే అది కూడా ఎఫ్ఐఆర్లో అఫీషియల్ కాజ్ ఆఫ్ డెత్ యాక్సిడెంట్. నేనేమనుకున్నానంటే నాకే కాని పవర్స్ ఉంటే అలా అస్సలు జరుగుండేదే కాదు. దెన్ ఐ థాట్, నా దగ్గర ఎందుకు లేదు పవర్? ఖచ్చితంగా ఉంటుంది, నేను అవ్వగలను డెప్యూటీ కలెక్టర్. అంతే,
నేను వెళ్ళి నాన్నకు చెప్పేశా. వెంటనే నాన్న ఒప్పుకొని ఢిల్లీ బెస్ట్ వెళ్దామన్నారు. సెంటర్ లో చదువుకో అన్నారు. మీ అందరికీ ఈ రాకెట్ గుర్తుందా? చిన్నప్పుడు దీపావళికి మీరు వదిలిన రాకెట్టే కదా. మీరు దీన్ని వెలిగించినప్పుడు ఇందులో ఉండే నల్ల మందు అంటుకుంటుంది. చాలా వేగంగా గ్యాసెస్ కిందికి వెళ్తాయి. అప్పుడు దాని రియాక్షన్ వల్ల రాకెట్ సుయ్యమని గాల్లోకి వెళ్తుంది. ఎప్పుడు జరిగేది ఇదే కదా, కాకపోతే అది చిన్న లెవెల్లో, ఇది పెద్ద లెవెల్లో జరుగుతోంది, అంతేగా? ఇప్పుడు ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ రెండింటిలో ఉండే టెక్నాలజీ ఏదైతే ఉందో అది సేమ్, ప్రిన్సిపుల్ సేమ్. మరేంటా ప్రిన్సిపుల్? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఎవరు చెప్తారు? అరే ఇంతమంది ఉన్నారు, ఎవరికి తెలీదా? నన్ను అడుగుతావేంటి? నాకు తెలీదు. అరే, నీకేం తెలుసో అది చెప్పు. శ్రద్ధ, నువ్వు మనోజ్కి రాకెట్ సైన్స్ నేర్పిస్తున్నావా? లేదు సార్, నేర్పించడం కాదు, తను సిగ్గుపడుతున్నాడు చెప్పడానికి. ఇంజనీర్ సార్, తను ఏరోనాటికల్ ఇంజనీర్. తను కలాం గారి బుక్స్ కూడా చదివాడు. అవునా మనోజ్, నువ్వు ఇంజనీరా? నాకు తెలిసి నువ్వు ఇంకా తెలుగు అండ్ హిస్టరీలో బిఏ డిగ్రీ చేసావనుకున్నాను. నేనే పొరపాటు పడి ఉంటాను. లేదు సార్, నేను బిఏనే చేశాను సార్. మరి కన్ఫ్యూజన్ దేనికొచ్చింది? అంటే మా ఇద్దరి మధ్య చిన్న అపార్థం సార్. ఏ యాంగిల్లో ఇంజనీర్ లా కనిపించాడు? పక్క వాళ్ళు అంటాం చాలా తేలిక కదా. అందులో ఏముంది? పొరపాటు పడకుండానే ఉంటారా చెప్పండి. ఏం పర్లేదు, నువ్వు టెన్షన్ తీసుకోకు, కూర్చోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూటన్ చెప్పినటువంటి థర్డ్ లా మీకు తెలుసు ఆ కదా. రోజు నా చేతిలో ఇందులో బుక్ ఇంకా ఉందిరా, ఎలాంటి సైన్స్ ఉందో ఇంజనీరింగ్ది. నేను మీకు అర్థమయ్యేది చెప్తాను. రాకెట్ లో బోలెడన్ని రకాలు ఉన్నాయి కదా. మొదటిది శ్రద్ధ, నేను నీకు చెప్పేవాడిని. ఎస్ఎల్వి అంటే ఏంటి? నాకు ఆ అవకాశం రాలేదంతే. ఇది చాలా చిన్న ఆర్బిట్ లోనే తిరుగుతుందన్నమాట. మనకి అంటే అంత వచ్చింది, చిన్న orbit లో తిరిగితే కానీ సరిపోదు చెప్పడానికి కదా. ధైర్యం సరిపోలేదు ఇంకా నాకు. పెరగాలంటే కావాల్సింది పిఎస్ఎల్. నేను పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. శ్రద్ధ, మనోజ్, నువ్వు ఇక్కడ చీకట్లో ఏం చేస్తున్నావు బాబు? సార్ పిలుస్తున్నారు. బానే ఉన్నావా? ఆ, సార్ పిలుస్తున్నారా? ఇప్పుడా? ఆ, ఏంటిది? డబ్బులు, ఏం డబ్బులు? స్క్రాప్ డబ్బులు సార్. అలాగా, కేవలం 4800? పోయినసారి 6200 వచ్చాయి. 400 కేజీలు స్క్రాప్, 12 రూపాయల లెక్కన 4800 కదా సార్. 1400 జేబులో వేసుకున్నావు కదా. చూడండి సార్, అమ్మగా వచ్చిన డబ్బులు మొత్తం మీకు ఇచ్చేసాను సార్. చూసావా హరిరామ్, ఎంత తేలిగ్గా అబద్ధాలు ఆడుతున్నాడో? ఇప్పుడే ఇలా చేస్తూ ఉంటే ఐపీఎస్ అయ్యాక మొత్తం దేశాన్ని దోచేస్తాడు. వీడు బాబు కూడా దొంగ అయి ఉంటాడు. మా నాన్ననే అంటావా? దొంగలం కాదు మేము. మనోజ్ లైబ్రరీ వదిలేశాడు, క్లాసుకు కూడా వెళ్ళడం లేదు. మొండోడు. వాడిని వెతుక్కుంటూ అక్కడికి నేనే వెళ్ళాను. మల్కాగంజ్, స్ట్రీట్ నెంబర్ 6, ప్లాట్ నెంబర్ 72. ముందు ఐరన్తో చేసిన మెట్లున్నాయి. వాటి మీద బ్లూ కలర్లో తుప్పు పట్టిన డోర్ ఒకటి ఉంది. ఎలా ఉన్నావు బ్రదర్? మనోజ్, నువ్వు ఇక్కడ ఉంటున్నావా? ఇక్కడేం చేస్తున్నావు? అసలు లైబ్రరీని ఎందుకు వదిలేసావు? అసలు ఏంటిదంతా?
నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నా సంగతి వదిలి వెళ్ళి శ్రద్ధాని కలు. తను మసూరి వెళ్ళిపోతుంది ప్రిలిమ్స్కి. వెళ్ళి సారీ చెప్పు తనకి. మెయిన్స్ క్లియర్ చేసి అప్పుడు సారీ చెప్తా. మెయిన్స్ ఎలా క్లియర్ చేస్తావు? ఇంత శబ్దంలో ఎలా చదువుతావు? ఇలా మరీ అంత మొండితనం పనికిరాదు బ్రదర్. ఇంటికి పద, అక్కడ చదువుకుందు, లేకపోతే జీరో అయిపోతావు. తనకిలాగే కనబడతావా? ఇక్కడంతా బానే ఉందిగా. ఊళ్ళో వాళ్ళంతా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళకేం చెప్తావు? అవన్నీ ఆలోచించే టైం కాదు, చదువుకునే టైం ఇది, పనిచేసేది కాదు. అసలు నువ్వు ఇక్కడుండి ఎలా చదువుతావు? నేనెంత చెప్పినా మనోజ్ అసలు నా మాట వినడమే లేదు. నాకు పూర్తి నమ్మకం ఉంది అతను మళ్ళీ జీరోకి వచ్చేస్తాడని. కానీ మనోజ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ పేపర్ రాస్తున్నప్పుడు చూడాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళే వణికిపోయారు. మనోజ్ ఎగ్జామ్ ఎలా రాశారు? కొట్టేసా అంతే. ఇంగ్లీష్ కొంచెం ఇబ్బంది పెట్టింది, మిగతా అంతా సూపర్. ఈసారి ఇంటర్వ్యూ కాల్ ఖచ్చితంగా వస్తుంది. కంగ్రాట్స్. చూసావు నా అదృష్టం? నాకు బాగా తెలిసిన ఎస్సేనే వచ్చింది ఎగ్జామ్ లో. ఏది? టెర్రరిజంది. నేను నా క్లాస్ లో చాలా బాగా రాశాను దాని గురించి. దాన్నే ఇప్పుడు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసేసా. టెర్రరిజం మీద ఏం క్వశ్చన్ వచ్చిందిరా? క్వశ్చన్ కాదు, ఎస్సే. నెక్స్ట్ పేజ్ లో ఉంది చూడు, పూర్తి డీటెయిల్స్ తో రాసేసాను నేను. రీజన్, ఇంపాక్ట్, ఎలా సాల్వ్ చేయాలి అదంతా. డిఫరెన్స్ ఇన్ పంజాబ్ టెర్రరిజం, కాశ్మీర్ టెర్రరిజం, నక్సలిజం, సెపరేటిజం. అర్థమైంది, కానీ ఇందులో ఎక్కడుంది? అరే ఇదిగో ఇక్కడుంది చూడు, సెకండ్ పేజ్, ఫస్ట్ క్వశ్చన్. రే, ముందు నువ్వు ఇంగ్లీష్ చదవడం నేర్చుకో, ఐఏఎస్ తర్వాత చదువు. కానీ సరిగ్గా చూడు, ఇది టెర్రరిజం ఇన్ ఇండియా కాదు, టూరిజం ఇన్ ఇండియా. TOURISM, టూరిజం. ఇందులో కూడా చూడు, మారిపోతుందా ఏంటి? ఫెయిల్ అవుతావు నువ్వు. ఇది నీ క్వాలిఫైయింగ్ పేపర్. పోయింది, నీ సెకండ్ అటెంప్ట్ కూడా పోయింది. వెళ్ళు వెళ్ళి టీఎం కొప్పు, వెళ్ళు.